టీసీ కార్మికులు మరి వాళ్ళు 40 రోజుల ముందే మరి సమ్మె నోటీస్ ఇచ్చి మరి మా సమస్యల పట్ల మీరు పరిష్కారం కోసము మరి మాట్లాడండి అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చినా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఇవాళ 2వ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు, మీరు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు మేము అడుగుతా ఉన్నాం, ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? మీరు ప్రభుత్వం రాకముందు మీరే కదా చెప్పింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు మేము ఆర్టీసీని విలీనం చేసుకుంటామని చెప్పి మాట్లాడి మరి గెజిట్ ఇచ్చే సమయంలో మీరు ఓడిపోయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏం చేస్తూ ఉన్నారు మంత్రి గారు? మీరు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీరు తక్షణమే ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల పైన మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ జేఏసీ యొక్క రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి వీళ్ళ సమస్యలు వీళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చే వరకు ఈ పోరాటం వీళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇవాళ పక్క ఆంధ్రప్రదేశ్లో వారు అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్పారు, మేము ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేసుకున్నామని. అక్కడ ఆర్టీసీని విలీనం చేసుకున్నారు. మరి మీకే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ మీకు ఓట్లేసి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడ తెలంగాణ ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి మీకు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తెస్తే ఇవాళ వాళ్ళని రోడ్ల మీద కూర్చున్న పరిస్థితి ఇస్తారా మీరు? మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏదైతే మీరు ఆర్టీసీకి సంబంధించింది ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నది కానీ మరి ఏదైతే మీరు ప్రైవేట్ బస్సులకు సంబంధించింది అద్దె బస్సులకు సంబంధించింది ఇలా రిక్రూట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏం నడుతుంది అసలు? ప్రజాపాలన ఇది రాక్షస పాలన అడుగుతా ఉన్నా నేను. ప్రజాపాలన అంటే ఇలా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆర్టీసీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం ఇవాళ ఆర్టీసీలో ఇవాళ ఏంది పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు అన్నమారామచంద్ర అలమటిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పిఆర్సీలకు సంబంధించింది మీరు వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమం ఎట్లా చేసినామో మేము వాళ్ళకు అండగా ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎక్కడికక్కడ గేరావు చేస్తాం. మీరు ఈ కోరికలు తీర్చే వరకు వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ మీరు అంగీకరించే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడలి వంచుతారు. ఈ ఆర్టీసీ కార్మికులు మామూలు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఉద్యమంలో చూపించారు. ఖచ్చితంగా మీకు మరొకసారి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు మీకు తగిన బుద్ధి చెప్తారు. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కార్మికుల సమ్మె 2వ రోజు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమంటున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరటం లేదు, ఇది ప్రజాపాలన అంటున్నారు. రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులని మేము మహాలక్ష్మి పథకంలో చేరవేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకెందుకు మా బాధ అర్థమైతలేదు? మా కడుపులు మండుతున్నాయి, మా కష్టం. మరి ఆ రోజు మీరు చెప్పిన మేనిఫెస్టోలోని మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము సమ్మె చేసినప్పుడు మీరు ఆర్టీసీలను పట్టించుకుంటలేరని మీరు వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలంటేనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. ఇప్పుడు మావిన దాడి చేయడానిక? మరి మేము అడుగుతున్నాం, మా కడుపులు మండినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా యొక్క కార్మికుల సమస్యలను పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను. మెయిన్ డిమాండ్స్ 29 మరి పొన్నం ప్రభాకర్ గారు అది సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవి 29 కూడా ఏం చేయలేదు, వాళ్ళు చెప్పడమే అంతే. కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ పొన్నం సారు మీరు తలుపులు తెరిచే ఉంటే అంటున్నారు. ఆ తలుపులు ఎందుకయ్యా? అల్లకు ఎంతమందిని అల్ల తోలుతావు? మరి ఆ తలుపులు రావడానికా పోవడానికా నేను ప్రశ్నిస్తున్నా. అలాగే మరియు పొన్నం సార్ మీరు నా పరిధిలో లేదు అంటున్నారు. మరి గద్దెనెక్క ముందు ఎందుకు ఇచ్చారో మీరు హామీ నేను అడుగుతున్నా. అప్పుడు ఎందుకు ఇచ్చారో మీరు? మీ ఆర్టీసీ కార్మికులు ఆసియా ఖండంలోనే పెద్దదన్నారు, ఎందుకు ఇచ్చారు అప్పుడు నేను అడుగుతున్నా. అందుకనే మా కార్మికుల కష్టాలు అర్థం చేసుకోండి. గద్దెనెక్కక ముందు ఒక మాట, ఎక్కినాక ఒక మాటనా ఎందుకు నేను అడుగుతున్నా. పొన్నం సార్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ ఉస్మానాబాద్ మీ ఇలాకా మీరు వచ్చి ఇక్కడ మా బాధలు తెలుసుకోవాలి. మీ పరిధిలో లేదు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మా యొక్క బాధలో మేము కన్నీటి రూపంలో
వద్దు, దయచేసి ఆవేశంతో మాట్లాడండి. మీరు దయచేసి మీరు ఇచ్చిన మాటలే మీరు కంపల్సరీ నెరవేర్చండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. పిఆర్సీని ప్రకటించాలి. మరియు యూనియన్ చర్చలు యూనియన్లు ఇవ్వాలండి. మీకు ఏం నష్టం అండి యూనియన్ల ద్వారా? మాకేమన్నా కేసు అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు మేము ఎటు చెప్పుకుందామన్నా మా దాంట్లో మాకే గొడవలు అవుతున్నాయి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి. నాకు చాలా ఆవేదన ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మేము ఇది ప్రజాపాలన లేకుంటే దొంగల పాలన. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మంచిగా అవుతాయనే మేము అనుకున్నాము. అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు మా సమస్యలు అనేటివి ఏవి పరిష్కరించలేదు. మేము పొద్దున 4 ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారండి. మహాలక్ష్మి స్కీమ్ కూడా మేము సంతోషంగానే కష్టపడుతూ వాళ్ళకు చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. కాకపోతే ఆ మహిళల్లాగా మేము కాదా? మాకు పొద్దున 5 గంటలకు డ్యూటీ అంటే మేము దాదాపు 3:30కు లేవాలి. 3:30కు లేస్తే రాత్రి 11 అవుతుంది. 11 అయినాక కూడా 18 గంటల నౌకరీ చేస్తున్నాం మేము. కనీసము ఆ మహిళల్లాగా మేము కాదా? మహాలక్ష్మిలాగా మేము కాదా? మేము ఎందుకు కనిపిస్తలేము కాంగ్రెస్ ప్రభుత్వానికి? మమ్మల్ని గుర్తించాలి కదా. మేమేం పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు కోరటం లేదు కదా. ఖాళీ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయమనే అడుగుతున్నాము. మరి మా కష్టానికి మా వెనకాల 40,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాల బాధ ఎందుకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇన్ని రోజులు మేము ముందుకు రాలేదు, ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఎందుకు చేస్తలేరు? 29 డిమాండ్లు మాకు అవసరం లేదండి. మాకు ఓన్లీ ప్రభుత్వంలో విలీనం చేయండి అంతే. ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు వస్తాయి. మా కుటుంబము, మా పిల్లలు వాళ్ళందరూ చదువుకోవాలి కదా. వాళ్ళకు కూడా పైసలు కావాలంటే ఇప్పుడు పెరిగిన సామాన్లు కూడా బాగా రేట్లు పెరిగాయి. కనీసం మేము బ్రతకాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. మాకు వచ్చే జీతాలతో మేము బ్రతకలేకపోతున్నాము. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నపం చేసుకునేది ఒకటే, ఆర్టీసీ కార్మికులను అర్థం చేసుకోండి. ఈరోజు చేసే క్యాబినెట్ మీటింగ్లో మా ఆర్టీసీ వాళ్ళను ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చినట్టయితే మా సమస్యలు పరిష్కరిస్తుందని ప్రతి ఒక్క కార్మిక ఉద్యోగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం అని మరి గెలిపించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్కు వెసులుబాటు ఇవ్వాలని 1 సంవత్సరం ఇచ్చిన పిదప మరి ఎన్నో విడతలుగా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు స్పందించకపోవడంతో గతంలో సమ్మె నోటీస్ ఇచ్చి మరి సమ్మెకు పోవడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం సందర్భంగా మరి వారి విజ్ఞప్తి మేరకు ఉపసంహరించుకోవడం జరిగింది. మరియు మళ్ళీ ఎంతో వారికి వ్యవధి ఇచ్చినప్పటికీ వారి మాకు సమస్యలను పరిష్కరించపోని ఎడల మళ్ళీ పోయిన నెల 13వ తారీఖు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం, 13వ రోజు సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా అదే రోజు మీరు కమిటీ వేసినట్టయితే ఈరోజు ఆ కమిటీ నివేదిక ఇవ్వకపోయినా మరి ఈరోజు సమ్మె మొదలైన తర్వాత మేము 4 వారాలు ఆగడం లేదు కార్మికులు, మేము పరిష్కరిస్తాము, ఐఏఎస్ కమిటీ వేస్తున్నాం, పరిష్కరిస్తలేరని చెప్పడము అది ఎంతవరకు శోచనీయమో మరి వారి విఘ్నతగా వదిలేస్తున్నాము. వారికి కావలసినంత వెసులుబాటు కల్పించినప్పటికీ దాటవేసే ధోరణి చేపట్టడం మూలంగా విధిలేని పరిస్థితుల్లో మా సమస్యలు మరి పోరాటం ద్వారానే సాధించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సమ్మెలోకి పోవడం జరిగింది. అంతేకాదు ఈరోజు మేము సమ్మె చేస్తుంటే ఏదో ఈ పార్టీ సపోర్ట్ చేయడం మూలంగా కార్మికులు సమ్మె చేస్తున్నారని మరి తప్పుడు మాటలు చెప్పడం అనేది శోచనీయము. ఎవరైనా సమ్మెలోకి నెట్టిన తర్వాత ఎవరైనా సంఘీభావం తెలపడానికి వచ్చి మద్దతు తెలపడం అనేది జరుగుతుంది, అది మీకు తెలియనిదా? మరి మమ్మల్ని ఆ సమ్మెలోకి ఎందుకు నెట్టివేశారు? వారు సంఘీభావం తెలుపుతుంటే మరి ఆ పార్టీలు ఉండి వారు చేయడానికి సిద్ధంగా లేనప్పటికీ ఆ పార్టీల మీద నెట్టివేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు చేయకుండా ఇంకొక పార్టీ మీద నెట్టివేయడం అనేది సరి అయినది కాదు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. మరి కార్మికులను పిలిపించి మరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు ఈ మధ్య మీడియాతో 29 అంశాలు పరిష్కరించామని చెప్తున్నాం. అయ్యా అసలు పిలిచింది ఎప్పుడు? 29 అంశాలు పరిష్కరించింది ఎప్పుడు? ఇప్పటి వరకు పిలిచిన దాఖలా లేదు. ఎప్పుడు మా గేట్లు తెరిచే ఉన్నాయని చెప్తున్నారు తప్ప పిలిచిన దాఖలా లేదు. ఈరోజు అమ్మాయినా అడగంది అన్నం పెట్టది. మీరు పిలవకుండా జేసీ నాయకులు ఏ విధంగా వస్తారో అది మీరే విఘ్నతకి వదిలేస్తున్నాం. ఇప్పటికైనా మీరు పిలిచి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, లేదు
మీరు ఇంకా ఏదో నిర్బంధం చేస్తామనంటే ఈ సమ్మెను మరింత ఉధృతంగా తీసుకుపోతాం, దానికి మీరే పూర్తిగా బాధ్యులని చెప్పి చెప్పక తప్పదు. రేపు ఈ పార్టీ ఆ పార్టీ మీద నెట్టడం కాదు, మీ యొక్క అసమర్థత మూలంగానే ఇంతవరకు వచ్చింది. ఇంకా మీ అసమర్థతను అదే చాటుకుంటా అంటే దానికి మేము ఏమైనా చేయలేము. మేము ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలో మాకు తెలియదు. కావున మీరు సమ్మెను ఉధృతం చేస్తారా, సమస్యలు పరిష్కరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.